ప్రధానంగా ఎక్కడ ఏ ఏ శాఖల్లో అవినీతిమయం ఉంటుందో చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తారు. ఏమని? ముఖ్యంగా ప్రధానంగా రిజిస్టర్ కార్యాలయాలు, ప్రతి ఒక్క రిజిస్టర్ కార్యాలయాల్లో భారీ స్థాయిలో అవినీతి జరగద్ది, లక్షల్లో అవినీతి జరగద్ది. సాయంత్రానికి లక్షలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఇంటికి. కానీ అలాంటి రిజిస్టర్ ఆఫీసుల మీద దాడులు లేవు. ఇంకా రెండోది ఆర్టీఓ ఆఫీసులో కూడా లక్షల రూపాయలు అవినీతి జరగద్ది. ఆ విషయాలు చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తారు. కానీ ఆ ఆఫీసుల మీద దాడులు లేవు. ఇక మూడోది రెవెన్యూ శాఖ, ప్రతి మండల కార్యాలయాల్లో భారీ స్థాయిలో అవినీతి. విఆర్ఓ కానించి, ఆర్ఐ కానించి, తహసీల్దార్ కానించి, డిప్యూటీ తహసీల్దార్ దాకా ప్రతి ఒక్కరికి పంపకాలు లేదే అదంతా చేసేది ఎవరు? విఆర్ఓలు. ఎందుకమ్మా 2000? ఒక సంతకానికి 2000, 3000. ఎందుకమ్మా 2000, 3000? నేను ఒక్కడిని కానీ తింటానా? మా పై వాళ్ళకి ఇవ్వలే అనే ధోరణిలో మాట్లాడుతున్నారు విఆర్ఓలు. వీళ్ళు లంచాలకి అలవాటు పడి పేద ప్రజల రక్తాన్ని జ్యూస్లా జుర్రుకుంటున్నారు. కానీ నిమ్మక నీరెత్తినట్లు ఈ అవినీతి శాఖ అధికారులు ఉన్నారు.